హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Siva యూట్యూబ్ ఛానల్. సో మీలో చాలా మంది రెడ్మీ యూజర్స్ ఉంటారు కదా. సో మనకు MIUI 12 అప్డేట్ లాంచ్ అయిన తర్వాత అండ్ రెడ్మీ వాళ్ళు సూపర్ లైవ్ వాల్ పేపర్స్ పేరుతో ఒక 3 టైప్ ఆఫ్ కేటగిరీ వాల్ పేపర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు మార్స్ కావచ్చు, లేకుంటే ఎర్త్ కావచ్చు, సాటర్న్ కావచ్చు, ఇట్లా 3 టైప్ ఆఫ్ కేటగిరీ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. సో వీటిని మన మొబైల్లో యూజ్ చేసేటప్పుడు ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. మీరు లాక్ మరియు అన్లాక్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రివ్యూ అయితే చూపిస్తుంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట యానిమేషన్ అయితే ఫ్రెండ్స్, దీంట్లో చాలా మంది రెడ్మీ యూజర్స్ కి కూడా వీటిని ఎలా యూజ్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళందరి కోసం కూడా మీ రెడ్మీ డివైసెస్ లో వీటిని ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ యొక్క వీడియో లింక్ ద్వారా మీరు మీ రెడ్మీ డివైసెస్ లో వీటిని యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఫర్ రెడ్మీ యూజర్స్, ఈవెన్ దో ఒకవేళ మీ దగ్గర ఆండ్రాయిడ్ 8 అప్డేట్ ఉన్న ఎనీ ఆండ్రాయిడ్ డివైస్ కైనా కూడా వీటిని మనం చాలా సులభంగా అయితే అప్లై చేయొచ్చు, అది కూడా వితౌట్ లూజింగ్ ఎనీ క్వాలిటీ. సో చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే నా దగ్గర Realme 5 Pro డివైస్ అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్లో నేను దీన్ని ఒక 2 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, సో రెడ్మీ డివైస్ కంటే కూడా యానిమేషన్స్ పరంగా, క్వాలిటీ పరంగా ఈ యొక్క రియల్మీ డివైస్ లో ఈ యొక్క సూపర్ లైవ్ వాల్ పేపర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. సో నేను లాక్ చేసి మళ్ళీ లాక్ స్క్రీన్కి వెళ్ళిన ప్రతిసారి ఈ విధంగా నాకు ప్రివ్యూ చూపించడం కానీ, లేకుంటే అన్లాక్ చేసిన ప్రతిసారి కూడా ఈ యొక్క యానిమేషన్స్ ప్రివ్యూ చూపించడం కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. 100కి 100% వర్క్ కూడా చాలా బాగా చేస్తున్నాయి. ఎక్కడ ల్యాగ్ లేదనమాట, ఫ్లాలెస్ ఉంది. సో ఇంకొక ఉదాహరణ ఏంటంటే చూడండి, ఈ రెండు డివైసెస్, ఇది రెడ్మీ నోట్ 9 ప్రో డివైస్, సో ఇది Realme 5 Pro. సో రెండింటిని లాక్ చేస్తున్నాను. సో మళ్ళీ లాక్ స్క్రీన్ లోకి వెళ్తున్నాను. సో లాక్ స్క్రీన్కి వెళ్తే ఇక్కడ మాత్రం యానిమేషన్ చూపిస్తుంది రియల్మీ మొబైల్లో, దీంట్లో చూపించట్లేదు. సో సెకండ్ టైం మళ్ళీ చూపిస్తాను చూడండి. సో దీంట్లో జస్ట్ ఏంటంటే తిరుగుతుంది అనమాట. సో దీంట్లో యానిమేషన్ అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే అన్లాక్ చేసినప్పుడు మాత్రం రెండింట్లో మనకు సేమ్ యానిమేషన్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది కామన్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఒక అఫీషియల్ వెబ్ పేజ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ యొక్క వెబ్ పేజ్ లోకి వెళ్ళండి. అందులో మీకు ఈ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి క్రోమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో క్రోమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మీకు మెగా అనే పేరుతో ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఫోల్డర్ సైజ్ మీకు 1.59 GB అయితే ఉంటుంది. ఓరి దేవుడా, ఏంట్రా బాబు ఇంత పెద్ద ఫైల్ అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది కేవలం రెడ్మీ డివైసెస్ కి కాబట్టి వీటిని ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా వేరే డివైసెస్ కి సపోర్ట్ చేసే విధంగా XDA డెవలపర్స్ అయితే తయారు చేశారు. రియల్లీ థ్యాంక్స్ టు దెమ్. అయితే ఇక్కడ మీరు ఖచ్చితంగా ఇంత పెద్ద ఫైల్ నే డౌన్లోడ్ చేయాలని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే వీటిలో 3 భాగాలుగా విడదీశారు: సూపర్ ఎర్త్, సూపర్ మార్స్, సూపర్ సాటర్న్. సో వీటిని మీరు ఒక్కొక్కటిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క 3 డాట్స్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన మీరు క్లిక్ ఇస్తే ఈ యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉందనేది కూడా మీకు కనిపిస్తుంది అనమాట. 739.49 MB. సో దీన్ని మీరు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ యాజ్ జిప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తేనే ఇక్కడ మీకు డౌన్లోడ్ అయితే మొదలవుతుంది. ఆ విధంగా మీకు కావాల్సిన ఈ 3 టైప్ ఆఫ్ ఫోల్డర్స్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ డౌన్లోడ్ ఫినిష్ అయిన తర్వాత వీటిని మీరు మీ యొక్క ఫైల్ మేజర్లోకి వెళ్ళేసి, సో డౌన్లోడ్ సెక్షన్లోకి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఏ బ్రౌజర్ తో డౌన్లోడ్ చేశారో దానికి సంబంధించిన ఫోల్డర్లోకి వెళ్ళండి. అవి కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే ఇక్కడ మీరు గమనించవచ్చు సూపర్ ఎర్త్ జిప్, సూపర్ మార్స్ జిప్, సూపర్ సాటర్న్ జిప్. సో వీటిని మీరు ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానిపైన మీరు ట్యాప్ చేశాక ఎక్స్ట్రాక్ట్ హియర్ అని ఉంటుంది, దీనిపైన మీరు క్లిక్ ఇస్తే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయితే చేశాను. సో చేసిన తర్వాత పైన మనకు వస్తాయన్నమాట ఈ విధంగా సూపర్ ఎర్త్, సూపర్ మార్స్, సూపర్ సాటర్న్. సో సూపర్ ఎర్త్ ని నేను ఇది అన్జిప్ చేశాను కాబట్టి ఇక్కడ సూపర్ ఎర్త్ పేరుతో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క ఫోల్డర్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మరొక ఫోల్డర్ ఉంటుంది. ఇందులో మీకు మళ్ళీ 3 ఫోల్డర్స్ ఉంటాయి. సో మూడింట్లో కూడా 3 లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి. వీటిని మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్టాల్ బటన్ పైన ట్యాప్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో ఆ యొక్క వాల్ పేపర్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిన తర్వాత డన్ పైన క్లిక్ చేయండి. కానీ ఇవి హైడ్ గా ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయో మీకు తెలియదు. ఇట్లా ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఒక్కొక్కటిగా ఇన్స్టాల్ చేయాలి. సో చూడండి, ఆల్వేస్ లైట్ లోకి వెళ్తే ఈ 3ని, అలాగే డిఫాల్ట్ లోకి వెళ్తే ఈ 3ని. సో మీరు ఇన్స్టాల్ చేశాక మళ్ళీ మీరు
సూపర్ మార్క్స్లోకి వెళ్తే సేమ్ ప్రాసెస్ ఇంతే. ఒక్కొక్కటిగా మీరు ట్యాప్ చేసి ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయండి. అవన్నీ కూడా మీ యొక్క మొబైల్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో డన్, అంతే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని లైవ్ వాల్ పేపర్ గా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. వీటి కోసం మీరు ప్లే స్టోర్ లో మరొక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ పేరు గూగుల్ వాల్ పేపర్స్. చాలా మంది తెలిసి ఇది. సో ఈజీగా దొరికిపోతుంది అనమాట. సో ఆ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మీకు గూగుల్ వాల్ పేపర్స్. దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇందులో మీకు లైవ్ వాల్ పేపర్ అనే పేరుతో ఒక కేటగిరీ ఉంటుంది చూడండి. సో ఈ విధంగా కిందికి వస్తే లైవ్ వాల్ పేపర్ అనేసి ఒక కేటగిరీ ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏవేవైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ వాల్ పేపర్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి చూడండి. ఎర్త్ సూపర్ లైవ్ వాల్ పేపర్స్. సో దీనిపైన ట్యాప్ చేద్దాం. సింపుల్ అంతే. హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ ఫినిష్. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈ విధంగా ప్రీ అవుతుంటుంది. అన్లాక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అదిరిపోయింది కదా. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇంతే అద్భుతంగా యూజ్ అయితే చేయొచ్చు. సో చూడండి, మరొకటి అప్లై చేసి చూపిస్తాను. లైవ్ వాల్ పేపర్స్ లోకి వెళ్ళాను. సో ఇందులో వచ్చేసి ఎర్త్ ని ఈసారి ఎర్త్ కాకుండా మార్స్ ని యాడ్ చేస్తాను. సో మార్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది మార్స్. సో చూడండి, మార్స్ అయితే వచ్చేసింది. ఎంత బాగుందో చూడండి ప్రీవ్యూ. అదిరిపోయింది కదా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తుండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.